మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. ప్రవరుడి భార్య కథ చెప్తున్నాం. ఎస్ ప్రవరుడి భార్య చాలా అందగత్తని చాకలి దాని వల్ల విని రాజుగారు చూద్దాం అనుకున్నాడు. మనసు పడ్డాడా? మీ ఆవిడని చూపించు అంటే బాగోదు. కాదు రమ్మగారు, మనసు బాగుంది అనగానే కదా మామూలుగా చూద్దాం అనుకున్నాడు. అయితే ఏమైంది, ఎలా పిలుస్తాం, ఎలా చూపించమని అడుగుతాం. అందుకని బాగా ఆలోచించి ఇవాళ భోజనానికి రండి మా ఇంటికి అని రాజుగారు ప్రవరుణ్ణి పిలిచాడు. ప్రవరుణ్ణి తనతో పాటు సహపంక్తి భోజనాన్ని కూర్చోబెట్టుకుని రాణిగారితో వడ్డం చేయించాడు. ఇప్పుడు రాణిగారే వడ్డం చేసినప్పుడు రేపొద్దున మనం కూడా భోజనాన్ని పిలిస్తే మన ఆవిడే వడ్డించాలి. అర్థం కాలే. మీ ఇంటికి భోజనానికి ఎప్పుడు పిలుస్తున్నావు నన్ను అని హింట్గా అడిగాడు. అడిగేసరికి తనకి తెలియలా ఏం చెయ్యాలో. పెళ్ళన్నా చేసుకోలేదా, పిల్లెవరో ఏదో వచ్చేసింది మన వెనకాల. ఇది అవివాహిత అమ్మాయిని, పరస్త్రీని ఎట్లా భోజనం వంట చెయ్యని ఎట్లా చెప్తామో అని ఈయన ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. ఇంటికి వెళ్ళాక ఇక్కడికి రాజుగారింటికి తీసుకొచ్చాడు. మరి లేదు, తను ఒక్కడే వచ్చాడు భోజనానికి. ఇప్పుడు రాజేమో రాణితో వడ్డింపించాడు. అక్కడ మరి ఇప్పుడు మన ఇంట్లో మన భార్యతో వడ్డించాలి. పని వాళ్ళు వడ్డిస్తే బాగోదు. అందరు బోళ్ళంతా పరిచారికా జనం ఉండి రాణిగారి స్వయంగా వడ్డించినప్పుడు ఇంటికైనా ఇల్లాలు వడ్డించద్దు ఆలోచిస్తున్నాడు. సరే ఆ పూట భోజనానికి రాత్రి ఏమిటి ఇతనికి, ఆ అమ్మాయికి ఏమనిపించింది, ఇతను ఏదో నా విషయమే మొహమాట పడుతున్నాడు ఏదో అడగడానికి అనుకుని ముసలమ్మతో ఏం చెప్పిందంటే, ఏం కావాలంటే అది చెప్పమనవ్వా, తను అడిగితే చెయ్యని వాళ్ళు ఎవరిక్కడ, విషయం చెప్పమను, భోజనానికి రమ్మను అని పిలిచింది. ఓ గదిలోనే ఆయన అటు ఈవిడిటు కూర్చుని తినేవాళ్ళు. అప్పుడు ఈయన ఏం చెప్పాడు, సరే అవ్వ రమ్మందిగా భోజనానికి రమ్మంది, అమ్మాయి నువ్వు చెప్తే కాదని వాళ్ళు ఎవరిక్కడ అంటోంది, ఏమిటో నీ మనసులో ఉన్నమాట చెప్పునైనా అంటే, రాజుగారి ఇంట్లో భోజనానికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో ఏమో రాణిగారితో వడ్డించారు, నీ ఇంటికి భోజనానికి ఎప్పుడు పిలుస్తావో, నువ్వు మంత్రి అయ్యావు అని అడిగాడు. ఎట్లా వెళ్ళవాలా అని భయంగా ఉంది అంటే, అందులో వెంటనే ఈ అమ్మాయి ఏముంది ఆ పక్కన అన్నం తింటూ, రాజకుమారి కాంచన్వల్లి, ఏముంది ఇందులో, నాకైనా వంటరాందాన్ని కాను, నేను అన్ని శాస్త్రాలతో పాటు పాకశాస్త్రము నేర్చుకున్నా, వడ్డన చేయటం వచ్చు, రమ్మను, నువ్వు ఏ రోజు భోజనాన్ని పిలిస్తే ఆ రోజున కూర్చోబెట్టి నన్ను భోజనం పెట్టట్లేదు, నాకు సంపాదించి నన్ను పోషిస్తున్న మనిషి ఆయన అవుననుకుంటే నేను కాదని ఎందుకంటాను, పిలవమను ఏ రోజుకి భోజనాన్ని పిలుస్తానంటే ఆ రోజు కానీ తను సంతోషించాడు. రాజుగారి గోలేమిటి, ఇవాళ మంత్రి అయ్యాడు కానీ ప్రవరుడు సామాన్యుడు. అతను ఏ స్థితిలో ఈ ఊళ్ళో హేలాపురి నగరంలోకి వచ్చాడో వర్తకులు చాలామంది చెప్పారు, బహుపేదగా వచ్చాడు, మా అందరికీ మంచి చేసి ఆయన పెద్దవాడయ్యాడు అని. అంత పేదవాడికి ఇంత బ్యూటిఫుల్ వైఫ్ ఎలా ఉండొచ్చు అనుకో, రాజుకు అలా అనిపించింది. ఆయనకు చూద్దామని అక్కడి నుంచి ఏం చేసింది, ఫలానా రోజు రాజుగారి భోజనానికి వస్తాడని చెప్పారు. ఆ రోజున ఈ అమ్మాయి చేతనైనంత చక్కటివి వాళ్ళ ఊరి వంటకాలన్నీ వండి ఏం చేసింది, చకచకా బట్టలు మార్చుకోవటం ఒక విద్యొచ్చు ఆ అమ్మాయికి. చటుక్కుని డ్రెస్ చేంజ్ చేసుకోగలదు. కొంతమంది చేస్తారు చూడు, నేను 2 నిమిషాల్లో వచ్చేస్తానంటావు నువ్వు. ఈ అమ్మాయి ఏం చేసింది, మొదట రాజుగారికి వడ్డం చేసినప్పుడు జారుముడి, లేత రంగు పట్టుచీర కట్టుకుని, సగం మారు వడ్డనకి ఇంకో రకం అలంకారంతో జారుముడి మానేసి చక్కమని జుట్టు పైకి ముడుచుకుని దాని నిండా పువ్వులు పెట్టుకుని లేత రంగు చీర విడిచి ముదురు రంగు చీర కట్టుకుని రెండోసారి వచ్చింది. మామూలుగా అన్నీ వడ్డించాక నెయ్యి వేసేటప్పటి వరకు ఒకటి, కూర్చున్నాక కూరలు పప్పు మళ్ళీ అందిస్తాం మారువడ్డని అంటారు. రెండోసారికి ఏమో 2 నిమిషాల్లో వీళ్ళు పరిచబట్టి తిని 4 ముద్దలు తిని కూర పప్పుల్లోకి మళ్ళీ వచ్చేసరికి రెండో అవతారంతో వచ్చింది. ఈయన మొదట వచ్చిన అమ్మాయిని చూశాడు, రెండోసారి వచ్చిన అమ్మాయిని చూశాడు. వీళ్ళిద్దరూ ఒకటేననుకోలే రాజు. ఇంటికి వెళ్ళాక ఏమో ప్రవరుడికి ఒక భార్య అనుకుంటున్నాం, కాదు 2 భార్యలు చక్కటి చుక్కలు అనుకో, ఇద్దరు పోనీలే. ఒక అమ్మాయి ఒక రవ సన్నగా ఉంది, రెండో అమ్మాయి ఒక రవ స్థూలంగా ఉంది. చక్కగా ఉన్నారు. ఎందుకంటే లేత రంగు చీరల్లో అంత సన్నగా కనపడరు, ముదురు రంగు చీరల్లో స్లిమ్గా కనిపిస్తారు. ఆశ్చర్యపోయింది. అవునా అంది రాణిగారు. ఆవిడకు కూడా ఆ అందగత్తి ఏమిటో చూద్దామనిపించింది. రాజుగారు రకరకాల సౌందర్యవతలు చూసేవాడు. ప్రవరుడి భార్య చూడచక్కని చుక్క, 2 చుక్కలు అని చెప్తే 2 చుక్కల్ని చూడొద్దు మనం. అందుకని ఏమండి వచ్చే చంద్రోదయానికి పౌర్ణమికి మనం సముద్ర స్నానానికి వెళ్తాం కదా, సరిగంగా స్నానాలు చేస్తారు. కొంగులు కట్టుకుని సరిగంగా స్నానం చేస్తారు. సరిగంగా స్నానాలు వినుంటావు కదా నువ్వు. ఆ సరిగంగా స్నానం అంటే ఏంటంటే 2 భార్యాభర్త ఇద్దరు కొంగులు ముడివేసుకుని ఒకేసారి మునుగుతారు. వాళ్ళు కూడా మనతో పాటు సరిగంగా స్నానాలు చేస్తారు, రమ్మనండి.
రాజుగారు చెప్పారు, రాణిగారు ఇలా ముచ్చట పడుతుందా, మీ ఆవిళ్ళ ఇద్దరిని తీసుకురానగా నేను బిక్క చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమిటి వంట చేసి వడ్డం చేయమంటే చేసిద్ది, కానీ నాతో పాటు కొంగులు కట్టుకుని సరిగ్గా స్నానాలు చేయంటే అది పైగా ఇద్దరు. ఒక్కరికే లేదు ఇక్కడ. అక్కడి నుంచి రాత్రి మళ్ళీ బికం వేసుకుని కూర్చున్నాడు. నాకు అన్నం వద్దవా, ఆకలేయటం లేదన్నాడు. అనేసరికల్లా అమ్మాయి ఏమంది, ఈ అభోజనాలు ఏమిటి పూట పూట, ఏమిటో చెప్పాను మనసులో ఉన్న మాట, వంట చేసి వడ్డించిన దాన్ని తతిమావి చేయను, అవి కూడా చేస్తా, అదేమిటో చెప్పమని. అనేసరికల్లా ఇతను ఏం చెప్పాడు, ఈ విషయం అంతా చెప్పుకొచ్చాడు. రేపు అర్ధోదయం అవుతుంది, చంద్రోదయం, అప్పుడేమో సరిగ్గా స్నానాలట, రాజుగారు రాణిగారు వెళ్తారట, అమ్మాయిని కూడా తీసుకురమ్మని, అమ్మాయిలు ఇద్దరిని తీసుకురమ్మంటున్నారు. ఒక అమ్మాయి అనుకుంటే ఇద్దరు అమ్మాయిలు అయింది. ఏం చేయాలంటే ఈవిడంతా అంతే కదా, వంట చేసిన దాన్ని చేయనా, చేస్తాను, ఏం పర్వాలేదు, రమ్మను, అలాగే వెళ్దాం. అయితే నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏం చెయ్యాలి, 7 పల్లకీలు, 7 వారాల నగలు ఏర్పాటు చేయమను అని చెప్పి. సరే, ఆ రోజు ఏమైంది, ఇంకా ఏం చెప్పిందంటే ఒక 7 గడపలున్న గుడారం వేయించమను. గుడారం 7 పక్కల నుంచి రావాలి దానికి. సరే, ఈయన ఏం చేశాడు, 7 గడపలున్న పెద్ద గుడారం వేయించాడు. 7 మేనాలు పురమాయించాడు. మంత్రి కదా, ఈ అమ్మాయి కాంచన వల్లే ఒక మేనాలో ఎక్కింది. తతిమా మేనాల్లో మనుషులు లేరేం లేవు, నగలు బట్టలు మాత్రమే ఉన్నాయి. 7 వారాల నగలు, ఒక్కొక్క వారం నగ, ఒక్కొక్క వారం వస్త్రం ఒక్కొక్క పల్లకీలో పెట్టారు. ముసలమ్మ కూడా వచ్చింది. ఈ పల్లకీలన్నీ ఆ 7 గడపలున్న దాంట్లోకి వెళ్ళినాయి, గుడారంలోకి వెళ్ళినాయి. రాజుగారు వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇంత పెద్ద గుడారం వేయించుకున్నాడు ఇతను అని. అక్కడి నుంచి అమ్మాయి ఏం చేసింది, ఒక్కొక్క రకం వస్త్రము ధరించి, ఒక్కో రంగు ఒక్కో రకం నగలు ధరించి, ప్రతిసారి ప్రవరుడితో కొంగులు కట్టుకుని సముద్రంలో మునిగింది. 7 భార్యలు ప్రవరుడికి అనుకున్నారు వాళ్ళు. ఆ వచ్చిన అమ్మాయి బుద్ధికి మొహంలో మొహం పెట్టి చూడడం క్యాజువల్గా వచ్చింది. రంగులు వేరు, నగలు వేరు. రాణిగారికి అర్థం కాల. చంద్రోదయం అంటే చీకటి పడ్డాక కదా. కానీ 7 అమ్మాయిలు, 7 భార్యలు. ఓహో అనుకుంది ఆవిడ, అదృష్టవంతుడు, 7 భార్యలతో కాపురమా, ఆహాహా అనుకున్నారు. సరిగ్గా స్నానాలు అయిపోయినాయి, ఇంటికి వచ్చేసారు. రాణిగారు ఏం చేసింది, 7 వస్త్రాలు నగలు పంపించింది. 7 యువరాణులకి, 7 మంత్రి గారి భార్యలకి బహుమానాలు పంపింది. పని వాళ్ళంతా పుచ్చుకొచ్చారు, దాసీలు పుచ్చుకొస్తే ఈ అమ్మాయి ఏం చేసింది, అవ్వకి చెప్పింది, ఒక ఐడియా చెప్పింది. అవ్వ వచ్చి వీళ్ళకి చెప్పింది, అమ్మ వాళ్ళు 7 కాదు 8 మంది, శ్రీకృష్ణుడు అష్టభార్యలాగా, ఒకళ్ళ చోట ఒకళ్ళు ఉన్న చోటకి ఒకళ్ళు రారు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు. 8 మంది భార్యలమ్మ ప్రవరుడికి, శ్రీకృష్ణులాగా అష్టభార్యలు ఉన్నారంటే దాసీలు పరిగెత్తుకుంటూ పోయి ఇంకో భార్య ఉందిటండి, ఆవిడ కూడా ఒక బహుమతి ఇవ్వండి అని మొత్తం బహుమతులు పుచ్చుకొచ్చారు. ఈ అమ్మాయి 8 సార్లు 8 రకాల బట్టలు కట్టుకుని, 8 రకాల తల మేకప్ చేసుకుని, 8 రకాల కంఠాలతో మాట్లాడి 8 బహుమతులు పుచ్చుకుంది. రాణిగారు ఎంత ఆశ్చర్యపోయిందో, ఇంతంత అందగత్తెలట దొరికారు ఇతనికి. చాలా ఆశ్చర్యపోయింది. ఈయన ప్రభ మామూలుగా లేదు రాజ్యంలో. ఆనాటి రాత్రి ప్రవరుడు భోజనం చేస్తుంటే ఆ అమ్మాయి భోజనం చేయకుండా ఏం చేస్తుంది, రోజు వడ్డించేదానికంటే ఎక్కువ వడ్డింపిస్తే అమ్మ అవ్వ ఇంతంత పెట్టేస్తున్నావేమిటి అంటే, పక్కన కూర్చునేమందంటే, ఆయన మిగిలిస్తే తినేందుకు ఉన్నారులే అని చెప్పవ్వా. మగవాళ్ళు మిగిలిస్తే తినేవాళ్ళు ఎవరు, భార్యలే అనేసరికి తనకు ఆశ్చర్యం వేసింది. కంచంలో అన్ని వస్తువులు వదిలిపెట్టాడు, అన్నీ తిన్నాడు. సగం తను తినగలిగినంత మిగిలింది వదిలిపెట్టాడు. ఆ అమ్మాయి భోజనం చేశాక తమలపాకులు పుచ్చుకొచ్చింది. ఈ తమలపాకులు ఎవరిస్తారంటే భార్యలే ఇచ్చేవాళ్ళు ఆ కాలంలో. మామూలుగా రాజకుమారులకి వాళ్ళకి తాంబూల కరండ వాహిని అని ఈ తాంబూలం పుచ్చుకు తిరిగేందుకు ఒక దాసీలు కూడా ఉండేవాళ్ళు. మనం అప్పుడెప్పుడో కాశీ మజిలీలో చంద్రాపేట చరిత్ర చెప్పాం కదా, అందులో కనపడుతుంది. అయితే ఈ తాంబూల కరండం ఎవరిచ్చినా కూడా వివాహం అయిన తర్వాత భార్యలు తాంబూలం ఇవ్వటం అనేది ఒక ప్రత్యేకమైన ఆచారం. మన ముందు తరాల్లో కూడా ప్రత్యేకంగా కొన్ని కమ్యూనిటీస్లో అయితే తాంబూలం వేసుకుని తీరాలి. గృహస్థు తాంబూలం వేసుకోవాలి, ముత్తైదువు తాంబూలం వేసుకుని తీరాలి. వీళ్ళకి ఆరోగ్యాలు పాడవుతాయనో ఏదో అనుకుంటా జయ, అది అలవాటు చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ ప్రవాళ భస్మము, ముక్తాభస్మము వేసుకునేవాళ్ళు. కాల్షియం అవి డెవలప్ అవుతాయి. తాంబూలం వేసుకోవటం ఒక విలాసమైనప్పటికీ వివాహానంతరం గృహస్థు తాంబూలం వేసుకోవాలి, ముత్తైదు తాంబూలం వేసుకోవాలి అనేది నియమం. అయితే తాంబూలాలు పుచ్చుకొచ్చింది.
తాంబూలం పుచ్చుకొస్తే ఇతను అడిగాడు, తాంబూలం కూడా తెచ్చావు, మనం వివాహం చేసుకుందామని నీ ఉద్దేశం అని అడిగితే ఈ అమ్మాయి ఏమంది, మీ భర్తను వెతుక్కుంటూనే నేను వచ్చాను, నాకు తెలియలేదు నేను భర్తతోటే వచ్చానని. మణిపూసను చూసి నేను గాజు పూస అనుకున్నాను, చాలా దుఃఖించాను మొదట. కానీ మీతో వచ్చినా కూడా ఒక మగవాడు ఆడదాంతో ఎంత అవజ్ఞగా అయినా ప్రవర్తించవచ్చు, నువ్వు అలా ఉండలేదు. నా పోషణ భారం మాత్రం నువ్వే వహించావు. భర్త వచ్చడానికి ఇంతకంటే పెద్ద అర్హత ఏమిటి? నేను ఆ నగరానికి రాజకుమార్తెనైనప్పటికీ భర్తను అనుసరించి ఉండాలనుకున్నా. అతను నాకంటే అధికుడై ఉండాలి, తెలివితేటల్లో ఎక్కువ విద్యలో అధికుడై ఉండాలనుకున్నా. అవన్నీ నీ దగ్గర ఉన్నాయి. మన వివాహం అయినట్టే, నేను నీతోటే ఉన్నా. మనం సాంఘికంగా వివాహం చేసుకోలేదు కానీ ఎప్పటి నుంచో నీకు భార్యగానే ఉంటున్నాను నేను అని చెప్పింది. సరే, ఇతను ఏమన్నాడు, ముహూర్తం పెట్టించుకున్నాడు పెళ్ళికి. రాజుగారికి చెప్పాడు, నేను వివాహం చేసుకోబోతున్నానండి అని. రాజు తెల్లబోయాడు, అదేమిటోయ్ 8 మంది భార్యలు ఉంటే ఇంకా వివాహం ఏమిటి నీకు అన్నాడు. కాదండి, ఆ 8 భార్యల వేషాలు వేసిన అమ్మాయితోటే పెళ్లి చేసుకోబోతున్నాను, ఈవిడ ఫలానా నగరపు జయంత నగరపు రాజకుమారి, ఇలా జరిగిందని మొత్తం చెప్తే రాజు ఆశ్చర్యపోయాడు. ఎంత చతురత ఉంది నీకు, మంత్రిత్వంలో చతురత ఉంటే అమ్మాయికి భార్యాత్వంలో చతురత ఉందో, చాలా అదృష్టవంతుడివి అని ఈ కథ అంతా రాణిగారికి కూడా చెప్పాడు. వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత హేలాపురి నగరంలోనే వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత జయంత నగరానికి తన పుట్టినింటికి భర్తతో సహా రాజలాంఛనాలతోటి వెళ్ళింది ఈవిడ. తండ్రి వెతికాడు బోళ్ళు సంబంధాలు, ఎక్కడా కుదరలేదు. అదే మరి ఇక్కడికి మంత్రిత్వంగా చేసినటువంటి యువకుడిని వాళ్ళు రాజుని చేసుకున్నారు. రాజకుమార్తె భర్తే రాజు, నాతో సరితూగేవాడినే పెళ్లి చేసుకుంటానని ఆవిడ అనుకున్న మాటకి జరిగిన అలాగే న్యాయం చేసుకుంది. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.